నమస్తే. ఉత్తరప్రదేశ్ సంబల్ పట్టణం హరిహర దేవాలయానికి ప్రసిద్ధి. అంటే హరిహర దేవాలయం అంటే కల్కి భగవంతుడు అక్కడ అవతరిస్తాడని మన పురాణాల్లో చెప్పబడి ఉన్నది. అటువంటి హరిహర దేవాలయాన్ని మసీద్గా బాబర్ సమయంలో మార్చబడిందని చెప్పి చరిత్రకారులు చెప్తారు. బాబర్ నామాలో కూడా అది రాసి ఉన్నది. సాలారే సఫీర్ దానిపై దాడి చేయమని ఆదేశాలు ఇచ్చినట్టుగా బాబర్ నామాలో రాసి ఉన్నది. అటువంటి సంబల్లో హిందూ జనాభా ఎందుకు తగ్గింది అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక న్యాయ కమిషన్ వేసింది. ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం తరచుగా జరిగిన మత ఘర్షణల వల్ల, అంటే ఇంకా పూర్తి వివరాలు బయటికి రాలేదు, బయటికి అందుతున్న సమాచారం ప్రకారం అంటే వివరాలన్నీ న్యాయ కమిషన్ సేకరించిన వివరాలన్నీ సమాజంలో ఉన్నవే. 1947లో అక్కడ 45% మంది హిందువులు ఉండేవాళ్ళు. అంటే మొఘల్ సమయం అప్పటి నుంచి హిందువులపై జరుగుతున్న దాడుల వల్ల సంబల్లో స్వాతంత్రం వచ్చే నాటికి 47 నాటికే హిందూ జనాభా సంబల్లో 45%గా ఉండేది. అటువంటిది ఈరోజు అది 15% పడిపోయింది. ఈ 45 నుంచి 15% ఎందుకు అయింది అన్నదాన్ని ఒకసారి విశ్లేషిస్తే, పెద్ద ఎత్తున జరిగిన మత ఘర్షణలు 15 జరిగినాయి. అందులో 1978 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఘర్షణలో, ఇక ఘర్షణ కాదు, అది వన్ సైడెడ్ హత్యాకాండ. 180 మంది హిందువులను ఊచకోతకొచ్చారు 1978 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. సజీవంగా తగలబెట్టేశారు హిందువులని. అప్పుడు పెద్ద ఎత్తున హిందువులు సంబల్ నుంచి పలాయనం చేశారు. హిందువుల వ్యాపారాలను లక్ష్యం చేసుకొని దాడులు, మహిళలపై దాడులు, హత్యలు ఇవి తరచూ జరుగుతూ ఈరోజు సంబల్లో హిందూ జనాభా 15%కి చేరుకున్నది. ఈ విధంగా మరి సంబల్ ఒక చారిత్రాత్మక నగరం కాబట్టి మనం దీనిపై మాట్లాడుతున్నాం. ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటుంది. దేశమంతా కూడా ఎన్నో నగరాలు, పట్టణాల్లో చారిత్రాత్మకంగా అక్కడ ఏ విధంగా విదేశీ మతాలు దాడులు చేసినాయి, దేవాలయాలను స్వాధీనం చేసుకున్నాయి, హిందువులపై ఏ విధంగా దాడులు చేశాయన్న చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కాబట్టి హిందూ సమాజం ఇప్పుడు సంబల్పై చేస్తున్న పోరాటం, న్యాయ పోరాటం అన్ని పట్టణాల్లో చేయాలని మనం ఆశిద్దాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.